మిర్యాలగూడ పరువు హత్య కేసులో విచారణ చివరి దశకు చేరింది. ఈ రోజు నల్గొండ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కూతురు అమృతని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మారుతీరావుతో పాటుగా 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ సమయంలో A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జరుగుతున్న. శంకర్, ఏ టైంకి తీర్పు వెలువరించే అవకాశం ఉంది? రైట్ సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేరుమల్ల ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందనే నేపథ్యంతో తండ్రి మారుతీరావు సుపారి గ్యాంగ్ తో అయితే 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ని హత్య చేయించాడు. ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ కొన్ని కోణాల్లో విచారణ చేసింది. పూర్తి చేసి 1600 పేజీలతో అయితే ఛార్జ్ షీట్ నివేదిక రూపొందించింది. అయితే అప్పటి ఎస్పీ ఏబి రంగనాథ్ విచారణ చేసి పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. 2019 జూన్ 12వ తేదీన అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. చేయగా జిల్లా ఎస్పీ స్పెషల్ కోర్టు విచారణ ప్రారంభమైంది. అయితే సుమారుగా 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగింది. పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్ షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు సాక్షులను న్యాయస్థానాన్ని విచారించి తుది దశకైతే తీర్పు వెలువడింది. అయితే ఈ రోజు సరిగా 10 గంటలకు ఈ తీర్పు మొదలు కానుంది. ప్రణయ్ హత్య కేసులో అయితే A1 గా తిరునర్ మారుతీరావు, A2 గా బీహార్ కు చెందిన సుభాష్ శర్మ, A3 గా అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ బారీ, A5 గా అయితే కరీం, A6 శ్రావణ్ కుమార్, A7 అయితే శివ, A8 నిజాం గా అయితే నిందితుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన షార్ట్ షీట్ లో అయితే నివేదిక పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైతే మారుతీరావు 2020 మార్చిలో అయితే తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడు పాత్ర సాక్ష్యాధారులు పరిగణన తీసుకొని న్యాయస్థానం ఈ రోజు తుది తీర్పు అయితే వెలువడించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు అప్పట్లో సంచలనంగా మారిన అమృత ప్రణయ్ హత్య కేసు ఏదైతే ఉంటుందో ఇది కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పేసి అప్పుడు ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారుగా 5-6 సంవత్సరాల తర్వాత ఈ రోజు తుది తీర్పు అయితే వెలువడింది. ఈ తీర్పుపై ఎలాంటి తీర్పు వెలువడింది, నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తారు అని చెప్పేసి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. సతీష్.